ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మలిహా కలెక్షన్స్. ఈరోజు అయితే వన్ కట్ శారీస్ చూపించబోతున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా తక్కువ కలెక్షన్ అయితే ఉంది. లిమిటెడ్ సింగిల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. అది కూడా చాలా తక్కువే తెప్పించాను శాంపిల్ కోసమని. ఇవి కనుక రెస్పాన్స్ కనుక బాగుంటే మళ్ళీ అయితే తెప్పించడానికి ట్రై చేస్తారు. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి సెమీ డోలా ఉంటుంది. సెమీ డోలా వన్ కట్ శారీస్. కొన్నిటికి బ్లౌజ్ వస్తుంది, కొన్నిట్లో రాదేమో, చూద్దాం. నాకు ఐడియా లేదు, అంతా మొత్తం ఓపెన్ అయితే చేయలేదు నేను. కొన్నిట్లో అయితే ఉంది బ్లౌజ్. ఇవి మీకు లాంగ్ ఫ్రాక్ పర్పస్కి అయితే బాగా యూజ్ అవుతాయండి. ప్యాటర్న్స్ అలాగే కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి. చూడండి, ఇది శారీ నంబర్ 1. ఇది 5 మీటర్స్, అప్రాక్స్ 5 మీటర్ ఉంటుంది శారీ అయితే. వన్ కట్ శారీ నంబర్ 1. ప్రైస్ వచ్చేసి 260 రూపీస్ ఓన్లీ. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ప్రతి శారీకి మీకు షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది. మీకు ఈ శారీ కావాలంటే నంబర్ కనిపించేలాగా మాత్రమే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇది పింక్, రాణి పింక్ కలర్, సెమీ డోలా సిల్క్. ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూడండి, ఈ రా సిల్క్ టైప్ ఉంది టెక్స్చర్ అయితే. మీకు పటోలా ప్యాటర్న్ వస్తుంది. ఎల్లో కలర్ బార్డర్, బోత్ సైడ్స్ సేమ్ బార్డరే ఉంటుంది. ఇలా ఉంటుంది ప్యాటర్న్ అయితే. పళ్ళు వచ్చింది దీనికి ఇలాగా కాంట్రాస్ట్లో. బోత్ సైడ్స్ బార్డర్ మీకు సేమ్ ఉంటుంది. ఫాయిల్ ప్రింట్ వచ్చింది ఇక్కడ. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మెంతి కలర్, పింక్ కలర్. పింక్లో కూడా మీకు ఈ కలర్ కొంచెం డిఫరెంట్గా బీట్రూట్ కలర్ టైప్ ఉంది. చాలా బాగుందండి అసలు. ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్, స్మూత్గా ఉంటుంది. ఇంకా డిఫెక్ట్స్ అంటూ ఏమీ రాలేదు శారీలో. పటోలా ప్యాటర్న్ సూపర్గా ఉందండి అసలు. అలాగే పళ్ళు కూడా బాగుంది. వన్ కట్ శారీస్ ఇవి. 5 మీటర్స్ వస్తుంది. మీకు లాంగ్ ఫ్రాక్కి మాత్రమే యూజ్ అవుతుంది. ఇది శారీగా అయితే కష్టమే, ఎందుకంటే 5 మీటర్సే ఉంటుంది కాబట్టి. దీనికి కూడా పళ్ళు అయితే వచ్చేసింది. ఒకటి బ్లౌజ్, ఒకటి పళ్ళు పార్ట్ అయి ఉండొచ్చు. సేమే వచ్చింది. ఇది పళ్ళు. దీనికి వచ్చిన బిట్ అయితే అటాచ్ అయ్యి వచ్చింది. చూడండి, స్టిచ్ అయ్యి వచ్చింది, చూపిస్తాను. ఇది బ్లౌజ్కి యూజ్ అవుతుంది. మీకు శారీగా అయితే బ్లౌజ్కి యూజ్ అవుతుంది, కానీ శారీగా మీకు సరిపోదు కాబట్టి ఓన్లీ లాంగ్ ఫ్రాక్స్ కోసం అని తీసుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు. కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. ఈ 2 కలర్ కాంబినేషన్లు మీరు కొంచెం యూనిక్గా ఆలోచించి కనుక డిజైన్ స్టిచ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఓన్లీ 260 రూపీస్ అండి. 260 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. వన్ కట్ శారీస్. ఇదైతే రా సిల్క్ టైప్ అయితే ఉంది టెక్స్చర్. రా సిల్క్ లేదా సెమీ టసర్ అలా ఉంది. ఫ్యాబ్రిక్ మాత్రం భలే ఉందండి. ఫాయిల్ ప్రింట్ కూడా వచ్చింది. మళ్ళీ జరీ వీవింగ్ అనుకుంటారేమో. చూడండి, బ్యాక్ సైడ్ చూడండి, మీకు అర్థమవుతుంది. చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ మాత్రం. ఇక్కడ అంచు చూడండి, ఇది ఇక్కడ కొంచెం కట్ అయ్యి వచ్చింది. ఇది మీకు కటింగ్లో పోతుంది, మేబీ పోతుంది అనుకుంటున్నాను. ఇదైతే పెద్ద ఇక్కడ మాత్రమే చిన్న డ్యామేజ్ కట్ అయ్యి వచ్చింది అనమాట. మిగతా ఇదంతా కొన్ని శారీస్కి ఇలానే వస్తుంది. ఇది డ్యామేజ్ కింద అయితే తీసుకోవద్దు మీరు. చాలా బాగుంది శారీ అయితే. శారీ నంబర్ 1. మీకు ఈ శారీ కావాలంటే నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఓన్లీ 260 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా. ఇది కూడా సెమీ డోలా సిల్కే ఉంటుంది ఫ్యాబ్రిక్. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. డార్క్ యాష్ గ్రే కలర్, అలాగే క్రీమ్ కలర్ బేస్ మీద ప్యాటర్న్ కూడా పటోలా ప్యాటర్నే వస్తుంది. దీంట్లో కూడా మరూన్ కలర్ బార్డర్ ఉంటుంది. ఈ విధంగా కంచి బార్డర్, బోత్ సైడ్స్ గంగా జమున టైప్ వచ్చింది. చూద్దాం. ఇది శారీ నంబర్ 2. ప్రైస్ 260. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. మీకు ఈ శారీ కావాలి అంటే నంబర్ కనిపించేలాగా మాత్రమే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇలాగా కలర్స్ భలే ఉన్నాయండి.
ఇది కూడా ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్గానే ఉంది. దీనికి బార్డర్ అయితే ఇలా వచ్చింది. బోత్ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వచ్చింది. రెడ్ కలర్లో జరీ బార్డర్ వచ్చింది. దీనికైతే ఈ విధంగా బ్లౌజ్ అయితే వచ్చింది. ఇది బ్లౌజ్. ఇది కూడా లాంగ్ ఫ్రాక్ పర్పస్కి కావాలనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోండి. మీకు ఈ బ్లౌజ్ వచ్చింది కదా అని మీరు శారీగా స్టిచ్ వాడుకోవాలి అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే లెంత్ తక్కువగా ఉంటుంది కాబట్టి. వన్ కట్ శారీస్ ఇవి. కానీ దీంట్లో బ్లౌజ్ కూడా ఎక్స్ట్రాగా వచ్చింది. ఇది ఇంకో బిట్ అన్నమాట. ఇది పెద్ద బిట్. ఇందాక ఫస్ట్ చూపించింది కొంచెం చిన్న బిట్. ప్యాటర్న్ అయితే భలే ఉందండి. శారీ నెంబర్ 2, ప్రైస్ 260. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మీకు ఈ సారీ కావాలి అంటే నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఈ బ్లౌజ్కి మాత్రం గ్రే కలర్లో వచ్చింది బార్డర్. శారీకి మాత్రం మరూన్ కలర్లో వచ్చింది. చూడండి, సేమ్ బార్డరే. ఇక్కడైతే మీకు యాష్ గ్రే కలర్లో వచ్చింది. ఇది శారీ నంబర్ 3. శారీ నంబర్ 3 ప్రైస్ 260. షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి. మీకు ఈ శారీ కావాలి అంటే ఇలా నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. పింక్ కలర్ రంకాట్ స్టైల్లో ఉందండి. ఇది భలే ఉంది అసలు. అన్నీ కూడా అలాగే ఉన్నాయి. రంకాట్ పొజిషన్ ప్రింట్ అలా ఉన్నాయి. కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగుందో. ప్యాటర్న్ కూడా పింక్ కలర్. ఒక్క కలర్ అనేం కాదు, అన్ని కలర్స్ కలిసి ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే. మీకు బార్డర్ వచ్చింది పింక్ కలర్లోనే. ఇక్కడ జరీ బార్డర్ అయితే వచ్చింది. ఇది ఇంకో బిట్. దీంట్లో బ్లౌజ్ వచ్చిందో లేదో చూద్దాం. పళ్ళు వచ్చింది, బ్లౌజ్ అయితే రాలేదు దీనికి. ఇది పళ్ళు. లాంగ్ ఫ్రాక్స్కి అయితే చాలా బాగుంటుంది. ప్యాటర్న్ అయితే కలర్ఫుల్గా ఉంది. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది, సాఫ్ట్గా. సెమీ డోలా. 260 ఓన్లీ. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. ఇది నంబర్ 4 ప్రైస్ 260. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఇది కూడా పటోలా ప్యాటర్నే ఉంటుంది. ఇది మీకు కావాలి అంటే ఈసారి ఇలా నంబర్ కనిపించేలాగా మాత్రమే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. డార్క్ గ్రీన్ కలర్ అండి. ఇది డార్క్ గ్రీన్ కలర్ మీద ఇలాగా ప్యాటర్న్ అయితే వచ్చింది. పటోలా ప్యాటర్నే. బార్డర్ ఇది పీచ్ కలర్ మీద బోత్ సైడ్స్ ఫాయిల్ ప్రింట్తో. అలాగే ఇది కూడా ప్రింటే అండి. మొత్తం కూడా ప్రింట్. బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఫాయిల్ ప్రింట్. పళ్ళు వచ్చింది దీనికి. ఇది ఇంకో బిట్. ఇదైతే కట్ రాలేదండి. శారీలో ఫుల్ శారీ వచ్చేసింది. లెంత్ ఎంత ఉందో చూడాలి. 5 మీటర్స్కి ఎక్కువ ఉందో లేదా 5 మీటర్ ఉందో తెలీదు. ఇది కావాలి అంటే లెంత్ ఎంత ఉందో చెక్ చేసి చెప్తాను నేను. బ్లౌజ్ ఏమీ రాలేదు. ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో. బోత్ సైడ్స్ కూడా బార్డర్ అయితే సేమ్ ఉంటుంది. ఇలా ఆనియన్ పింక్, డార్క్ పీచ్ కలర్ అలా ఉంది కలర్ అయితే. ఇది 260 ఓన్లీ. షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ ఉంటాయి. ఇది కట్ రాలేదు ఈ సారీలో. ఇది సారీ నెంబర్ 5 ప్రైస్ 260. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. మీకు ఇది కావాలి అంటే ఇలా నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇందాక సేమ్ ప్యాటర్న్లోనే వేరే కలర్ కాంబినేషన్లో చూపించాను. ఇది ఆరెంజ్ కలర్ ఎక్కువగా కనిపిస్తుంది. దీంట్లో పింక్ తక్కువ, ఆరెంజ్, రెడ్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇందాక చూపించిన దానికి పింక్ బార్డర్ వచ్చింది. దీనికైతే రెడ్ కలర్ బార్డర్ వచ్చింది. ప్యాటర్న్ అయితే సేమ్ బార్డర్, సేమ్ ప్యాటర్న్ అండి ఇది. పళ్ళు పార్ట్. బార్డర్ అయితే బోత్ సైడ్స్ సేమే వస్తుంది.
ఇది కూడా ఫుల్ శారీ వచ్చింది, కట్ అయితే లేదు దీనికి. ఈ శారీలో కట్ అయితే లేదు, దీనికి ప్రింట్ మిస్టేక్ అయితే ఇలా వచ్చింది. చాలా కొంచెం ఎక్కువే ఉంది ఈ శారీలో అయితే. చూడండి అక్కడక్కడ ఈ విధంగా ప్రింట్ మిస్టేక్ అయితే ఉంది. ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి. రెడ్ కలర్ బార్డర్ వచ్చింది దీనికి, బోత్ సైడ్స్ కూడా సేమ్ బార్డరే ఉంటుంది. దీంట్లో ప్రింట్ మిస్టేక్ అయితే ఉంది. ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి. మళ్ళీ రిటర్న్స్ ఎక్స్చేంజెస్ అలా అయితే ఏమీ ఉండదు. ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత, సారీ రిసీవ్ చేసుకున్న తర్వాత ముందే ఓకే అనుకున్న తర్వాతనే తీసుకోండి. మీకు మిస్ప్రింట్ ఉన్నా పర్వాలేదు అనుకున్న వాళ్ళే తీసుకోండి. ఇంత తక్కువకి ఏమీ డిఫెక్ట్ లేకుండా రావు కదా, అర్థం చేసుకొని కావాలి అనుకున్న వాళ్ళే తీసుకోండి. బిట్ అయితే భలే ఉంది. ఇది శారీ అయితే ఫుల్ శారీ అండి, ఇది కట్ కూడా లేదు. శారీ నంబర్ 6 ఇది. ప్రైస్ 260. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి ప్రతి శారీకి. మీకు ఈ శారీ కావాలి అంటే ఇలా నంబర్ కనిపించేలాగా మాత్రమే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. భలే ఉంది ఇదైతే, పటోలా ప్యాటర్నే వస్తుంది. ఇది పెసరపచ్చ, బాగుంది కాంబినేషన్. పెసరపచ్చకి మెరూన్ కలర్ వచ్చింది. పటోలా ప్యాటర్న్ విత్ ఫాయిల్ ప్రింట్, భలే ఉందండి ప్యాటర్న్ అయితే. కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా ఉంది. ఇదంతా ఫాయిల్ ప్రింట్, గోల్డ్ కలర్లో ఉంది మాత్రం. పళ్ళు పార్ట్ మధ్యలో కూడా ప్రింట్ అయితే వచ్చింది. బోత్ సైడ్స్ బార్డర్ అయితే సేమ్ ఉంటుంది. ఇది ఒక బిట్, ఇంకో బిట్ కూడా చూపిస్తాను. ఈ శారీలో బ్లౌజ్ కూడా వచ్చిందండి, కాంట్రాస్ట్లో బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో అసలు. మీకు లాంగ్ ఫ్రాక్లో ఎక్కడన్నా ఈ పార్ట్ కూడా, బ్లౌజ్ పార్ట్ కూడా మీకు పనికొస్తుంది. కొంచెం యూనిక్గా ఆలోచించి డిజైన్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి. శారీ అయితే భలే ఉంది. ఇది శారీగానే ఇంకా బాగుంటుంది, కానీ లెంత్ 5 మీటర్సే ఉంటుంది అని చెప్పారు. నేనైతే చెక్ చేయలేదు. ఇక్కడ చూడండి కొంచెం ఇలాగా కొంచెం ఒక మరకలాగా వచ్చింది, స్టెయిన్ అయితే ఉంది ఇక్కడ. ప్రతి సారీలోనూ ఏదో ఒక మిస్టేక్ అయితే ఉండే ఉంటుంది. బ్లౌజ్ భలే ఉంది దీనికి. అలాగే బార్డర్, కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. ఇది ఎవరు తీసుకుంటారు కానీ, వన్ కట్ శారీ ఇది, చాలా బాగుంది. ఓన్లీ 260. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. శారీ నంబర్ 7, ప్రైస్ 260. షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటాయి. ఇది కూడా బాగుందండి శారీ, ప్యాటర్న్ భలే ఉంది. మీకు ఈ శారీ కావాలి అంటే ఇలా నంబర్ కనిపించేలాగా మాత్రమే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ప్యాటర్న్ అయితే ఈ విధంగా ఉంటుంది. పర్పుల్ కలర్ మీద ఇలా పోచంపల్లి స్టైల్లో ప్యాటర్న్ వస్తుంది. ఇదంతా ఫాయిల్ ప్రింట్, గోల్డ్ కలర్లో కనిపిస్తుంది మొత్తం కూడా. డార్క్ మెహందీ గ్రీన్ టైప్ ఉంది ఇక్కడైతే బార్డర్ కాంట్రాస్ట్లో. ఇక్కడ కూడా మీకు బార్డర్లో ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చింది. బోత్ సైడ్స్ సేమ్ బార్డరే ఉంటుంది. పళ్ళు పార్ట్ ఇది, వన్ కట్ శారీ ఇది మాత్రం. ఇది ఇంకో ముక్క. పళ్ళు కూడా భలే ఉందండి. బోత్ సైడ్స్ బార్డర్ అయితే సేమ్ ఉంటుంది. ఎక్కడైనా చిన్న మిస్టేక్ అయితే ఉండొచ్చు. మిస్టేక్స్ లేకుండా మీకు ఇంత తక్కువగా అయితే రావు. కలర్స్ అయితే వీడియో కనిపిస్తున్న కలర్సే అండి, కరెక్ట్ కలరే కనిపిస్తుంది. 260 ఓన్లీ. ఇది సారీ నంబర్ 7, ప్రైస్ 260. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. సారీ నంబర్ 6, 260. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా. మీకు ఈ సారీ కావాలి అంటే ఇలా నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. 260 ఓన్లీ. ఇది లాస్ట్ సారీ అండి వీడియోలో, లిమిటెడ్ స్టాక్. అది కూడా సింగిల్ పీసెసే ఉన్నాయి అన్నీ కూడాను. ఇదైతే ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్గా ఉంది. గ్రే కలర్ బేస్ మీద మీకు ఇలా డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది. అన్ని పేస్టల్ కలర్స్ అండి, చాలా బాగుంది. లైట్గా క్లాస్గా ఉంది సారీ. ఫ్యాబ్రిక్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంది. ఇది కొంచెం ట్రాన్స్పరెంట్,
ఇలా ఉంది. చాలా లైట్ వెయిట్ అండి ఇది. ఇక్కడ బార్డర్ అయితే వచ్చింది ఈ విధంగా జరీ బార్డర్. ఇక్కడ పైన ఒక స్టెప్ వచ్చింది, దాని తర్వాత మళ్ళీ కింద కూడా జరీ బార్డరే వచ్చింది. మధ్యలో ఈ గ్యాప్లో ఈ ప్రింట్ అయితే కంటిన్యూ అయింది. సారీ ఆల్ ఓవర్ ఇదే ప్రింట్ అయితే వస్తుంది. ఇది ఒక బిట్ అన్నమాట, పెద్ద బిట్ ఇది. ఇంకోటి అయితే ఇది, దీనికి పళ్ళు వచ్చింది చూడండి, చాలా బాగుంది పళ్ళు కూడా. ఇది పళ్ళు, ఎంత బాగుందో అసలు. పైన కూడా సేమ్ బార్డర్ వచ్చింది చూడండి. బ్యాక్ సైడ్ చాలా లైట్ వెయిట్ శారీ అండి ఇది. పళ్ళు కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా మీకు లాంగ్ ఫ్రాక్స్కి లేదా టాప్స్ కుర్తీస్కి అలా అయితే యూజ్ అవుతుంది ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా, శారీగా కన్నా కూడా. ఎందుకంటే వన్ కట్ అది కూడా లెంత్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి, మామూలుగా అయితే 550 ఉండాలి కదా. అలాగే కొన్నిట్లో బ్లౌజ్ కూడా లేదు. మీరు ఫ్రాక్ పర్పస్ కోసం తీసుకునే వాళ్ళైతే హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇది శారీ నెంబర్ 8 అండి ఇది. ఈ శారీ మీకు కావాలి అంటే నంబర్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఇది వీడియోలో లాస్ట్ శారీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.